ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకు దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దెబ్బకు కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. ఇక జనసేన ఎమ్మెల్యేల సంగతి సరే. పవన్ కళ్యాణ్ మార్పు తేవడానికే రాజకీయాల్లోకి వచ్చారు. అవినీతికి తావులేని పాలనను అందించాలని భావించి ఆయన జనసేన పార్టీని స్థాపించారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత పార్టీని స్థాపించిన తొందరపడి రాజకీయాలంటూ హడావిడి చేయలేదు. 2014 ఎన్నికల్లో బేషరతుగా బయట నుంచి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. పవన్ కళ్యాణ్ మద్దతుతోనే నాడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిందనడానికి మరో సందేహం లేదు. పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 2014 నుంచి 2019 మధ్యకాలంలో రాజకీయాలను మొదలుపెట్టారు. అయితే పార్టీని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో విస్తరించలేదు. నేతలను పార్టీలోకి చేర్చుకోవడంలోనూ ఆచిచూచి వ్యవహరించారు. అవినీతి మరకలున్న వారిని దరిచేరకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయిన లైట్గానే తీసుకున్నారు తప్ప కుంగిపోలేదు, వెనకంగి తగ్గలేదు. అలాగే 2024 ఎన్నికలకు రెడీ అయ్యారు. అప్పటికే రాష్ట్రంలో మానసికంగా దెబ్బతిన్న టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఆక్సిజన్ అందించారు. బీజేపీని కలుపుకొని కూటమి గట్టి పలు గెలుపును బాటపట్టారు. అలాగే గ్రౌండ్ లెవెల్లో రిపోర్టు. అలాగే ఈ ఎన్నికలను కూటమి గెలవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే చంద్రబాబు పవన్కు ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు. దీంతో పాటు ఆయనకు కేటాయించిన శాఖల్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. రాష్ట్రంలో జరగనున్న ప్రతి పరిణామం పవన్కు చెబుతున్నారు. అలాగే వెంటనే ఆ సమాచారాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తున్నారట. వెంటనే సదరు మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాసులు కూడా పీకుతున్నారట. గెలిచిన 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నెట్వర్క్ను పెంచుకోవడంతో ఆయనకు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ సమాచారం అంతా అందుతుంది. అయితే ఎమ్మెల్యేలు చాలా వరకు తమ అనుచరులు ఒత్తిడికి తలొగ్గి ఇసుక దందా వంటి వాటికి తలోపుతున్నారట. పారదర్శక పాలన, తాను అవినీతి చేయడు ఆ అవసరం కూడా పవన్ కళ్యాణ్కు లేదు. పారదర్శక పాలన అందించాలన్న ధ్యేయంతోనే ఆయన కూటమిని కూడగట్టారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించారు. ఈ ప్రభుత్వంలోనూ అదే జరిగితే తేడా ఏముందని ప్రజలు భావిస్తారు. అందుకే జనసైనికులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు కూడా అవినీతికి దూరంగా ఉండాలని పదే నేతలకు వార్నింగులు ఇస్తున్నారనడంలో మంత్రుల నుంచి నేతల వరకు తాము ఎన్నికల్లో ఖర్చు చేసింది ఎలా సంపాదించుకోవాలన్న ఆందోళనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం తనకు క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేరవేసడంతో టీడీపీ నేతలు ఇదెక్కడి గోలరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.